స్వీట్లు తిన్నారు, సెటిల్ చేసుకున్నారు. కామారెడ్డి కాంగ్రెస్ లో కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి పార్టీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆడియో కాల్ తో మొదలైన రచ్చ స్వీట్లు తినిపించుకోవడంతో ముగిసింది. రెండు వర్గాల నేతలు లడాయి మాఫ్ కరో అనేశారు. ఇక నుంచి ఇరు వర్గాలు కలిసి పనిచేస్తాయా? కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ సద్దుమణిగింది. షబ్బీర్ అలీ చంద్రశేఖర్ తో మాట్లాడారు క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవి. తన వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. చంద్రశేఖర్, ఇందుప్రియ కూడా తమ వివరణ ఇచ్చారు. తర్వాత ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి షబ్బీర్ అలీని కలిపి విచారించారు. నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించారు. మల్లు రవి సమక్షంలో రెండు వర్గాల నేతలు స్వీట్లు తినిపించుకోవడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. షబ్బీర్ అలీ వాయిస్ పేరుతో ఆడియో కాల్ ఒకటి బయటకు రావడంతో వివాదం మొదలైంది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఇందుప్రియ, చంద్రశేఖర్ వర్గాలు మండిపడడంతో ఈ వివాదం పెద్ద దుమారమే రేపింది. వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులపై గతంలోనే వివరణ ఇచ్చారు షబ్బీర్ అలీ. ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మహేష్ కుమార్ గౌడ్ తనకు 4 దశాబ్దాలుగా తెలుసని, సోదరుడి లాంటి వారని అన్నారాయన. మహేష్ గౌడ్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. తమ మధ్య దూరం పెంచేందుకు కుట్ర చేస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా పార్టీకి నష్టం చేకూర్చే పని చేయలేదని అన్నారు షబ్బీర్ అలీ. మరోవైపు ప్రచారంలో ఉన్న ఆడియో కాల్ రికార్డింగ్ తమ నేత షబ్బీర్ అలీది కాదని, షబ్బీర్ అలీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన వర్గం ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఆడియో కాల్ పై విచారణ జరిపించాలని, ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేసి వాస్తవాలను బయట పెట్టాలని షబ్బీర్ వర్గం డిమాండ్ చేసింది. ఇంకోవైపు మహిళల్ని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిని కించపరుస్తూ మాట్లాడిన షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకర ప్రచారం చేస్తున్న షబ్బీర్ అలీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇందుప్రియ ఫిర్యాదు మేరకు 20 మంది షబ్బీర్ అలీ వర్గీయులపై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితిలో షబ్బీర్ అలీ, ఇందుప్రియ స్వయంగా గాంధీ భవన్ కు వచ్చి వివరణ ఇవ్వడం, పార్టీ పెద్దలు సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది.